రాజకీయంగా ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కోవడంలో సీతారాం ఏచూరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సభలో రాఘవులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సీతారాం జేఎన్యూ విద్యార్థి నేతగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ పాలనలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులున్నాయని విమర్శించారు రాఘవులు. 30 రోజుల పాటు రాజకీయ నాయకుడు జైల్లో ఉంటే తన పదవిని తీసివేసేందుకు ఇటీవల చేసిన చట్టం కూడా ప్రతిపక్షాలను అణిచివేసే దాంట్లో భాగమేనన్నారు. దెబ్బతీయాలని బూర్జువా ప్రజాస్వామ్యం ఉన్న ఆ విలువలను కూడా లేకుండా చేయాలని చెప్పేసి పలు ప్రయత్నాలు జరిగినా వాటన్నిటిని ఎదుర్కోవడంలో తిప్పికొట్టడంలో ప్రజలు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఆ సందర్భాల్లో సీతారాం ఏచూరి గారు ఎమర్జెన్సీ దేశంలో పెట్టినప్పుడు ఆయన విద్యార్థి నాయకుడిగా ఆయన నిర్వహించిన పాత్ర మనకందరికీ తెలుసు. ఆయన ఆ రోజు ఎమర్జెన్సీ కాలంలోనే ఇందిరాగాంధీ జేఎన్యూకి ప్రో ఛాన్సలర్గా ఉన్నప్పుడు నువ్వు ఎమర్జెన్సీ పెట్టావు కాబట్టి నీకు అర్హత లేదని చెప్పేసి ఆయన దగ్గరికి విద్యార్థులుగా ర్యాలీ వెళ్ళి ఈయన విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఆమెకు ఒక మెమరాండం ఇచ్చారు. ఆనాటి ఫోటో ఇప్పటికీ ఒక ప్రజాస్వామిక పోరాటంలో ఒక ముఖ్యమైన సందర్భంగా మనకి ఇప్పుడు ఆ ఫోటో కనపడుతుంటుంది. అటువంటి సందర్భం, అటువంటి ప్రజాస్వామిక పోరాటంలో ఆయన ఒక తన పాత్ర నిర్వహించారు. ఈరోజు అంతకన్నా ప్రమాదకరం ఆయన పరిస్థితి ప్రజాస్వామ్యానికి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలి.